భారత్ మెర్సిడెస్ బెంజ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా గడ్డపై చెప్పాడు. అదే సమయంలో తమ దేశం చెత్త ట్రక్కు లాంటిదని కూడా చెప్పి తన నిజాయితీని బయటపెట్టుకున్నాడు. మునీర్ నిజాయితీని భారతీయులు ప్రశంసిస్తున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ కామెడీ కూడా చేశాడు. తమపై భారత్ దాడి చేస్తే తాము సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని అన్నాడు. కానీ భారత్ నిజంగా దాడి చేసినప్పుడు మాత్రం బంకర్లో దాక్కుంటాడు. ఆపరేషన్ సింధూర్ టైంలో మునీర్ మత్తులో లేడు కదా. అసలు మునీర్కు ఏమైంది? ఎందుకు పాక్ ఆర్మీ చీఫ్ చెత్త ట్రక్ డ్రైవర్నని చెప్పుకుంటున్నాడు? మునీర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ నిజంగానే చెత్త ట్రక్కులా మారిందా? పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ నిజాలు మాట్లాడా? పాకిస్తాన్లో సైనిక తిరుగుబాటు జరిగిందా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ చాలా తెలివైనడంటూ భారతీయులు మెచ్చుకుంటున్నారు. భారత్ ఎలాంటిదో ఇప్పటికైనా తెలిసిందని కొనియాడుతున్నారు. మునీర్పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మునీర్ నిజాయితీపరుడని, అమెరికాలో నిజాలను ప్రపంచానికి వెల్లడించాడని భారత సోషల్ మీడియాలో సంబరపడుతున్నారు. మునీర్ చేసిన వ్యాఖ్యల్ని ట్యాగ్ చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కార్లిస్లోని యుఎస్ ఆర్మీ వార్ కాలేజీలో పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. భారతదేశాన్ని మునీర్ మెర్సిడెస్ బెంజ్ కారుతో పోల్చాడు. అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం ఓ డంప్ ట్రక్కుగా అభివర్ణించాడు. ఈ అనూహ్యమైన పోలిక భారతీయులతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్ను మెర్సిడెస్ తో పాక్ ఆర్మీ చీఫ్ పోల్చడం నిజమే కదా అంటున్నారు. పాకిస్తాన్ గురించి కూడా నిజాయితీగా ఒప్పుకున్నాడంటున్నారు. ఎందుకంటే ఆ దేశం పూర్తిగా ఆర్థికంగా దిగజారింది. అందుకే మునీర్ నిజాయితీపరుడిగా కొనియాడుతున్నారు. మునీర్ ఉద్దేశం ప్రకారం భారత్ ఒక బెంజ్ కారులా వేగంగా సమర్థవంతంగా దూసుకెళ్తున్న దేశం అంటే ఆర్థికంగా, మిలిటరీ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని పరోక్షంగా మునీర్ ఒప్పుకున్నాడు. అయితే పాకిస్తాన్ ఒక డంప్ ట్రక్కులా పనిచేస్తోందన్నాడు. సింపుల్గా చెప్పాలంటే కంకర ట్రక్ వచ్చి మెర్సిడెస్ను గుద్దితే భారత్కే నష్టం జరుగుతుందన్నది మునీర్ ఆలోచన. పాకిస్తాన్ వచ్చి గుద్దితే భారత్ ధ్వంసమవుతుందన్నది పాక్ ఆర్మీ చీఫ్ వాదన. ఈ వాదన ఎలా ఉన్నా తాను కంకర ట్రక్కును నడుపుతున్నట్టు మునీర్ ఒప్పుకున్నాడు. దీన్ని భారతీయులుగా మనం కూడా అంగీకరించాలి. పాకిస్తాన్ పరిస్థితి నిజంగానే కంకర ట్రక్కులాగే ఉంది. ఎందుకంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 2.7% మాత్రమే. అందుకే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సిగ్గుతో నిజం ఒప్పేసుకున్నాడు. ఆ కంకర ట్రక్కులోనే $26,740 కోట్ల రుణాలను కూడా మోసుకెళ్తున్నాడు మునీర్. పాకిస్తాన్ చెత్తను మోసుకెళ్లే ట్రక్ కాబట్టి ఆ దేశానికి IMF సకాలంలో రుణాలను ఇవ్వడం లేదు. అంతేకాదు ఆ దేశం చెల్లించాల్సిన 5 రుణ బకాయిల్లో 3ని ఎగ్గొట్టింది. ఈ చెత్త ట్రక్కు తుప్పుబట్టింది. అందుకే ఇటీవల కాలంలో సింధు నది జలాలు 10.3% తగ్గడంతో ధ్వంసమైపోతోంది. ఇప్పుడు ఈ గార్బేజ్ ట్రక్కు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కంకర ట్రక్కులో ఉన్న 1,50,00,000 మందికి తినడానికి తిండి దొరకడం లేదు. చెత్త ట్రక్కును నడుపుతున్న డ్రైవర్ మునీర్ సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని అమెరికా గడ్డపై మాట్లాడడం అత్యంత దారుణమైన అంశం. తమది అణ్వస్త్ర దేశమని, తాము యుద్ధానికి దిగితే తమతో పాటు సగం ప్రపంచాన్ని అణుబాంబులతో ముంచేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ స్పష్టం చేశాడు. బహుశా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా సరే మద్య మత్తులో ఉన్నప్పుడు చేయొచ్చేమో. అదృష్టవశాత్తు మునీర్ కూడా మత్తులో ఉన్నాడేమో. అందుకే మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ నిజంగా మునీర్ మత్తులో లేకుండా ఈ మాటలు మాట్లాడి ఉంటే మాత్రం ఇవి ప్రపంచానికి ప్రమాదం. ఎందుకంటే తమపై దాడి చేస్తే తాము సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించడం మామూలు విషయం కాదు. అయితే పాకిస్తాన్పై దాడి చేసిన సగం ప్రపంచాన్ని మునీర్ నాశనం చేయలేడు. ఎందుకంటే 2 నెలల క్రితం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ భీకరమైన దాడులు చేసింది. భారత్ మొత్తం 19 బ్రహ్మోస్ మిస్సైళ్లతో పాకిస్తాన్పై విరుచుకుపడింది. ఆ దేశానికి చెందిన 5 యుద్ధ విమానాల్ని భారత్ కూల్చేసింది. 300 కిలోమీటర్ల దూరంలోనే F-16లను భారత్ ధ్వంసం చేసింది. అంత జరిగితే ఈ కంకర ట్రక్ డ్రైవర్ మాత్రం బంకర్లో దాక్కున్నాడు.
సగం ప్రపంచాన్ని ఏమాత్రం నాశనం చేయలేకపోయాడు. నిజానికి పాకిస్తాన్ ఎప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొన్నా ఈ కంకర ట్రక్ డ్రైవర్లు అమెరికాకు వెళ్లి ఏడవడం సర్వసాధారణంగా మారింది. అందులో భాగంగానే తాజాగా మునీర్ సైతం అమెరికాకు వెళ్లి ప్లీజ్ తమపై దాడి చేయకండని వేడుకుంటున్నాడు. ఒకవేళ దాడి చేస్తే మాత్రం తామొక్కరమే నష్టపోమని, సగం ప్రపంచాన్ని కూడా తమతో పాటు నాశనం చేస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు. నిజంగానే సగం ప్రపంచాన్ని పాకిస్తాన్ తమ అణ్వాయుధాలతో దాడి చేయగలదా? పాకిస్తాన్కి అంత సీన్ లేదు. ఆ దేశం చేయగలిగింది ఏంటంటే ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్కు నీరు, గ్యాస్ సరఫరాలు ఆపేస్తారు. న్యూస్ పేపర్లు భారత దౌత్య కార్యాలయానికి అందకుండా చేస్తారు. భారత్పై ఇలా ప్రతీకారం తీర్చుకుంటారు. పాకిస్తాన్ ప్రతీకారం ఇలా ఉంటుంది మరి. కానీ పాకిస్తాన్ అనే చెత్త ట్రక్కును ఢీకొట్టడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో సైతం ఆ ట్రక్కును చాలా చోట్ల భారత్ ఢీకొట్టింది. ముజఫరాబాద్లోని సైదనా బిలాల్ క్యాంపులోని చెత్త ట్రక్కును భారత్ ఢీకొట్టింది. దీంతో పాటు మర్కజ్ తైబా, మురిద్కే, బహావల్పూర్లోని మర్కజ్ సుభాన్ అల్లా ప్రాంతాల్లోనూ కంకర ట్రక్కును భారత్ ఢీకొట్టింది. అంతేకాదు నూర్ఖాన్, చక్లాల, రఫీకి, మురీద్, సుక్కూర్, సియాల్కోట్, పస్రూర్, చునియా, సర్గోధా, స్కర్ద్, బొలారి, జకోబాబాద్ ప్రాంతాల్లో పాకిస్తాన్ కంకర ట్రక్కుల్ని బ్రహ్మోస్ బెంజ్ కారు వెళ్లి ఢీకొట్టింది. పాకిస్తాన్లోని చెత్త ట్రక్కులు ఎక్కడున్నా భారత్ ఢీకొట్టేసింది. 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని, 100 మంది ఉగ్రవాదులు అంతమయ్యారని భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO అప్పట్లో వెల్లడించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే భారత్ అన్ని కంకర ట్రక్కుల్ని ఢీకొట్టింది. అయినా సరే పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. భారత్ దాడి చేసిన ఆ సమయంలో ఇదే ఆర్మీ చీఫ్ బంకర్లో దాక్కున్నాడు. కానీ మరోసారి భారత్ దాడి చేస్తే మేం కూడా ఎదురుదాడి చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు సీరియస్ మ్యాటర్కి వద్దాం. అసలు ఈ ఉగ్ర మిలిటరీ చీఫ్ తమ దేశాన్ని చెత్త ట్రక్కుగా పేర్కొన్నాడు. ఇక్కడ మరీ వివాదాస్పదమైన విషయం ఏంటంటే అమెరికా గడ్డపై పాకిస్తాన్ అనేది చెత్తగా, కంకరగా మునీర్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సాధారణంగా సొంత దేశం చర్యలు తీసుకుంటుంది. కానీ మునీర్పై ఎవరూ చర్యలు తీసుకోలేరు. ఎందుకంటే అతడిపై చర్యలు తీసుకునే వ్యక్తులే పాకిస్తాన్లో లేరు. నిజానికి పాకిస్తాన్లో ఇప్పటికే ఓ మిలిటరీ తిరుగుబాటు యత్నం జరిగింది. దీని గురించి నివేదికలు బయటకు రాలేదు. 2025 మే 1న ఆ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ISI చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ కేబినెట్ మినిస్టర్గా PMOలోనూ చేరిపోయాడు. అప్పట్లోనే పాకిస్తాన్లో తిరుగుబాటు యత్నం జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత తనకు తానుగా ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించుకున్నాడు. ఇలా తనకు తాను ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించుకున్న రెండో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరే. అప్పట్లో అయూబ్ ఖాన్ తనకు తాను ఫీల్డ్ మార్షల్ గా ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత సైనిక తిరుగుబాటు చేశాడు. దేశాన్ని తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. ఇప్పుడు కూడా మునీర్ సైనిక తిరుగుబాటు ప్రక్రియ మొదలైనట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని ప్రకటించడమే ఆలస్యమంటూ నివేదికలు వస్తున్నాయి. ఎందుకు ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి? తిరుగుబాటు సందేహాలకు మొదటి కారణం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్కడున్నాడు? ఎందుకు అతడు మీడియా ముందుకు రావడం లేదు? ప్రస్తుతం కేవలం మిలిటరీ ప్రమేయం ఉన్న కార్యక్రమాల్లో మాత్రమే షరీఫ్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే పాకిస్తాన్ ప్రధాని మిలిటరీ కంట్రోల్లో ఉన్నట్టు అన్నమాట. అంటే తిరుగుబాటు జరిగిందని అర్థం. ఇక పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ అస్సలు కనిపించడం లేదు. అసలు జర్దారీ ఎక్కడున్నాడు? మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రభుత్వానికి చెందిన ఒక్క నాయకుడు కూడా విదేశాల్లో పర్యటించడం కనిపించలేదు. విదేశీ పర్యటనలకు కేవలం ఆర్మీ చీఫ్ మాత్రమే వెళ్తున్నాడు. ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు పాకిస్తాన్లో పర్యటించిన సందర్భంగా ప్రధాని షహబాజ్ చుట్టూ ఆర్మీ ఆఫీసర్లే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. జూలైలో కూడా చైనాలో మునీర్ మాత్రమే పర్యటించాడు. అమెరికాకు మునీర్ వెళ్లడం ఇది రెండోసారి. ఈ పరిణామాలను చూస్తే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సైన్యం స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇటీవల మునీర్ ఎక్కడికి వెళ్లినా యూనిఫామ్ ధరించడం లేదు. మిలిటరీ యూనిఫామ్ను ధరించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది.